మా ఊర్లలో వర్షం పడే టైంలో ఏం చేస్తాం మీకు తెలుసా? అంటే ఫ్రెండ్స్ చూసినారా, వీటిని తంగడి పిక్కలు అంటారు. హాయ్ గైస్, ఈ రోజు అయితే మా అమ్మను మా నాన్న అడిగి వెళ్ళేసి అనమాట. సో తంగడి అడ్డ పిక్కలు అయితే తెచ్చారు ఫ్రెండ్స్. చూసిన తంగడి అడ్డ పిక్కలు అంటే మీకు తెలుసున్న వాళ్ళు కామెంట్ చేయండి. చూసినా కదా, కాయలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇలా ఉంటాయి ఈ విధంగా. అలా ఇది పగలగొట్టున్నారు పూర్తిగా అయితే కాయ అయితే అతుక్కుపోయింది అనమాట. వీటి పగలగొట్టిన తర్వాత విడదీస్తలో పిక్కలు అయితే ఉంటాయండి ఈ విధంగా. ఇవి బాగా ఆరిన తర్వాత అయితే పగలగొడతారు, లేదంటే పచ్చి అయితే మనకు పగలవు అనమాట. ఈ పిక్కలైతే ఇలా నిల్వ ఉంచుకొని మేము వర్షకాల టైంలో ఇలా వేపుకొని తింటాము. అవి తింటే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. మనకు సేమ్ శనగ పలుకులాగా లోన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వేపుకోవాలి. సో బ్రౌన్ కలర్ టైప్ అయితే రావాలి. ఈ వర్షకాలంలో తింటుంటే ఆ ఫీల్ వేరేలాగా ఉంటుంది అనమాట. మా విలేజ్లో అయితే వర్షం పడుతుంది. మీరు ఇంతకుముందు తిని ఉంటుంది వీటిని, ఈ టంగడి పిక్కల్ని కామెంట్ చేయండి. అలాగే చాలా సూపర్గా తిని ఉంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో అది కూడా తెలియపరచండి. వీటిని మార్కెట్లో కూడా అమ్ముతుంటాం మేము. కేజీ అయితే 600 దాకా అయితే ఈ సంవత్సరం అమ్మేమన్నమాట. మా మమ్మీ వాళ్ళు చాలా అయితే తీసుకొచ్చారు. మరేనో ఇంట్రెస్ట్ ఉన్న వీడియోల కోసం నా అరకు పల్లెటూరు ఛానల్ అలాగే లోకల్ కల్చర్ని అలా సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదే మా ఊరు అనమాట. చాలా సూపర్గా అయితే బ్యూటిఫుల్ నేచర్తో ఉన్నదన్నమాట. చుట్టుపక్కల అడవులు ఉంటాయి. సో మాకు పర్మనెంట్